హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మహి కేమ్ వ్లాగ్స్ అండి. ఇవాళ ఏంటంటే పచ్చిమిరపకాయ గ్రీన్ చిల్లీస్తో రోటి పచ్చడి అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. అందులో కొంచెం పల్లీలు కూడా వేసుకోవచ్చు. సో ఫస్ట్ మనము గ్రీన్ చిల్లీస్ ఉంటాయి కదా, పచ్చిమిర్చి. ఈ పచ్చిమిర్చిని ముక్కలుగా చేసుకొని అందులో కొంచెము వేరుశెనగపప్పు వేసుకొని ధనియాలు జీలకర్ర వేసి బాగా రోస్ట్ చేయాలి. అవి ఒక ప్లేట్లో తీసుకొని తరిగి పెట్టుకున్న ఒక 5 టమోటాస్ అనమాట. ఈ 5 టమోటాస్తో పాటు చింతపండు, ఈ టమోటాలో వాటర్ వస్తుంది కదా, సో ఈ వాటర్లో చింతపండు అనేది నానిపోతుంది. దాన్ని సపరేట్గా ఏం నానపెట్టుకోవలేదు వాటర్లో. సో ఈ విధంగా మనము ఒక 5 or 10 minutes బాయిల్ చేసుకుంటే ఈ విధంగా వస్తుందన్నమాట. చూడండి, వాటర్ అన్నీ అయిపోయాయి కదా, చింతపండు కూడా బాగా బాయిల్ అయిపోయింది టమోటాలో. సో మనం ఇవి కూడా చల్లారి చేసుకున్నాము. సో రోటి పచ్చడి కాబట్టి ఇది చూడండి, రోట్లో వేసుకొని బాగా ఫస్ట్ పచ్చిమిర్చి దంచుకోవాలి. ఎందుకంటే టమోటాస్ వేస్తే అవి నలగవు కదా, సో అందుకని ఫస్ట్ పచ్చిమిర్చి పల్లీలు దంచుకోవాలి. తర్వాత ఈ బాయిల్ చేసి పెట్టుకున్న ఈ టమోటాస్ అనేది యాడ్ చేసేసుకొని బాగా దంచేసుకొని లాస్ట్ ఫైనల్లీ ఆనియన్ అనేది వేసుకొని బాగా దంచేసుకున్నామంటే ఎంతో టేస్టీ ఎమ్మీగా టమోటా రోటి పచ్చడి అనేది మనకు రెడీ అయిపోతుంది. వేడి అన్నంలో గీతో కానీ ఈ పచ్చడి వేసుకొని కొంచెము నెయ్యి వేసుకొని కానీ తింటే ఆసమ్ అన్నమాట. చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి.